ఇటీవల అర్హులైన జర్నలిస్టులందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చేందుకు జీవో జారీ చేసిన జగన్ సర్కార్ అర్హులను గుర్తించేందుకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చైర్పర్సన్ గా కమిటీ ఏర్పాటు చేశారు. చాలా జిల్లాల్లో సమావేశమైన అర్హులైన జర్నలిస్టులను గుర్తించి తీర్మానాలు వేసిన కమిటీలు ఎంపిక చేసిన జర్నలిస్టులకు కొనసాగుతున్న నివేశన స్థలాల ఎంపిక ప్రక్రియ. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలోనూ సమావేశమైన కమిటీ మచిలీపట్నంకు సంబంధించిన 40 మందికి నివేశన స్థలాలను ఇవ్వాలని తీర్మానం చేసిన ఒరిజినల్ కాపీలు ఆఫీసులో ఉండకుండా చెత్తకుప్పలో దర్శనమివ్వడంతో అవాక్కైన జర్నలిస్టులు చెత్తకుప్పలో చించి పడేసిన తీర్మాన కాపీలను సేకరించి ఓ జర్నలిస్టు ఆ తీర్మాన కాపీలు సాక్షాత్తు జిల్లా ఇన్ఛార్జి మంత్రితో పాటు కమిటీ సభ్యులు సంతకాలు ఉండటం మరింత విస్మయానికి గురి చేస్తోంది. మిత్రులారా చూస్తున్నారా, కృష్ణా జిల్లాలో ఉన్న విలేకరుల పరిస్థితి చివరికి చెత్తబుట్టలో చేరినాయి. ఇంతకాలం మన విలేకరులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఈరోజు వస్తే రేపు వస్తే, ఈరోజు వస్తే రేపు వస్తే ఎదురు చూస్తున్నారు. కానీ మీ జాతకాలన్నీ కూడా చెత్తబుట్టలో ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మరి విలేకరులకు అన్యాయం చేయమన్నాడా, లేక జిల్లా కలెక్టర్ చేయమన్నారా? మరి ఇక్కడ మొదటి సంతకం చూస్తే మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆర్కే రోజా గారి సంతకం ఇది. అలాగే డిస్టిక్ కలెక్టర్ గారు ఈయన సంతకం పెట్టలేదు. డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ కృష్ణ ఈయన సంతకం చేశారు. అలాగే శేషుబాబు సాక్షి ఆయన సంతకం, గణేష్ కుమార్ సంతకం, సతీష్ సంతకం ఉంది. రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు, అలాగే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గుడివాడ, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మచిలీపట్నం, పిఆర్ఓ మచిలీపట్నం. ఇవి చూస్తే విలేకరులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ఇచ్చిన అన్నీ చూస్తున్నారు కదా. చూడండి, ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లాలో విలేకరులు కేటాయించిన ఈ కాపీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఐఎన్పిఆర్ ఆఫీస్లో ఉన్నాయా, లేదా అవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెత్తబుట్టలోకి వెళ్ళిపోయినాయి ఒకసారి వెరిఫై చేయండి.